నమస్కారం అండి. మనము బ్యాంకులు అంటే చాలా విశ్వాసంతో అవి చట్ట పరిధిలో అందరికీ ఏ ఇబ్బంది లేకుండా మంచిగా వ్యాపార లావాదేవీల్లో కానీ లేకపోతే దేశాభివృద్ధికి కానీ పాటుపడతాయని చెప్పి మనం అనుకుంటాం. కానీ ఈ మధ్య నేను ఒక హెచ్డిఎఫ్సి బ్యాంక్కి ఒక బాధితురాలు సామాన్య గృహిణి లేదా విద్యార్హతలు కలిగి ఉద్యోగం చేసుకుంటూ తన పని అని చేసుకుపోయే ఒక వ్యక్తి, ఒక స్త్రీకి సంబంధించి ఆ స్టోరీ విన్నప్పుడు చాలా బాధ వేసింది. అలాంటి మోసం ఎవరికి జరగకూడదని, ముఖ్యంగా డిజిటల్ మోసాల్లో భాగంగా జరిగే ఇట్లాంటి మోసం ప్రజలందరికీ తెలియజేస్తే ఒక విధంగా ఇంకా మళ్ళీ అటువంటి మోసం జరగదని, దానికోసంగా నేను మీతో మాట్లాడుతున్నాను. అంతేకాకుండా మరొక ముఖ్య విషయం ఏంటంటే, మరి బ్యాంకులు న్యాయం చేయాల్సిన బ్యాంకులే మీరు అన్యాయం చేశారు, ఇబ్బంది పెట్టారు, ఈ కష్టాలు పెట్టారని అంటే దాన్ని సరిదిద్దుకొని మరి వాళ్ళు చేసిన తప్పును అంగీకరించి లేకపోతే తప్పుని కరెక్ట్ చేసి కస్టమర్కి న్యాయం చేయాలి. ఈ కేసులో అలా జరగలేదు. అంతేకాకుండా ఓంబడ్స్మెన్కి కూడా కేసు పెడితే అక్కడ కూడా న్యాయం జరగలేదు. ఇక్కడ విషయం ఏంటంటే, నాకు తెలిసి 4 అక్టోబర్ 2023 నాడు రాత్రిపూట 23:13:28 నుంచి 23:20.56 దాకా జరిగినటువంటి ఒక డిజిటల్ మోసం. ఈ అమ్మాయి దగ్గర క్రెడిట్ కార్డ్ ఆమె దగ్గరే ఉంది. ఓటీపీ ద్వారా ఆపరేషన్ చేసే సిస్టంలో అప్లికేషన్ సంతకం పెట్టుకొని ఆ ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకోవడం జరిగింది. ఈమె ఓటీపీ చెప్పకుండానే ఈమె మెసేజెస్ వస్తూ వాట్సాప్లో మీరు ఇంత స్పెండ్ చేశారు, అంత స్పెండ్ చేశారని చెప్పేసి ఆమె క్రెడిట్ కార్డు ద్వారా ఈ జరిగినట్టుగా వచ్చింది. నేను చూశానండి. ఆ చూస్తే నాకు తెలిసింది ఏంటంటే 23:13:28 ఒక రీటైల్ ఏఎంఈఎంలో 49,500 రూపాయలు స్పెండ్ చేసినట్టు వచ్చింది. మళ్ళీ వెంటనే 54 నిమిషాలకి ఇంకో 49,200 ఖర్చు పెట్టినట్టు వచ్చింది. మళ్ళా 50 నిమిషాలకి 16:50 అంటే 23:16:50 ఇంకో 49,000, తర్వాత ఇంకో 2 నిమిషాల తర్వాత ఇంకో 48,900, మళ్ళా ఇంకొక నిమిషం అయిన తర్వాత 48,800, మళ్ళా ఇంకొక నిమిషం అయిన తర్వాత 48,750 రూపాయలు ఒక రీటైల్ ఏఎంఈఎంలో, మళ్ళా ట్రెమండస్ ఎయిర్ పేలో. ఈ విధంగా ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ చూస్తే ఓటీపీ అనేది తను ఇవ్వకుండానే ఆ డిజిటల్ పేమెంట్స్ అనేది జరిగిపోయి ఆ విధంగా మోసం జరిగింది. వెంటనే ఆమె కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్కి ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేస్తే ఒక డిస్ప్యూట్ కూడా రైజ్ చేసి రెఫరెన్స్ కూడా ఇచ్చడం జరిగింది. అంతే, అందరితో ఆగలేదండి. ఆమె చదువుకున్నాం కాబట్టి వెంటనే 193 చేసి నేషనల్ సైబర్ క్రైమ్ కూడా ఆన్లైన్ ఫ్రాడ్ కింద నాకు ఇది జరిగిందని ఒక డీటెయిల్స్ కూడా చెప్పడం జరిగింది. అంతేకాదండి, మన అమీర్పేట బ్రాంచ్కి వెళ్ళి అక్కడ కూడా పక్క రోజు అంటే రాత్రిపూట జరిగింది కాబట్టి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ ఆ విషయాన్ని అక్కడున్న మేనేజర్కి చెప్పడం, ఈమెయిల్ పంపించడం, ఇలా అనేక జాగ్రత్తలన్నీ తీసుకోవడం జరిగిందండి. ఇన్ని జాగ్రత్తలు తీసుకొని ఇంత చేసినా కూడా, ఇన్ని తప్పులతోటి ఇలా ఉన్నా కూడా వాళ్ళు సరిదిద్దుకుంటారనే ఉద్దేశంలో చాలా ఇన్నోసెంట్గా తన క్రెడిట్ కార్డు వాడుకుంటూ ఏదైతే డ్యూ వచ్చిందో కొత్తగా వాడిన దానికి అది పేమెంట్ చేస్తూ పోయింది. కానీ సర్ప్రైజింగ్ ఏంటంటే 18/3/2026 అంటే సుమారు 2 సంవత్సరాల చిల్లర తర్వాత బ్యాంకు వాళ్ళు ఒక లేడీ ద్వారా, ఆ పేరు సంజాన ఏదో, దౌర్జన్యంగా ఫోన్లో ఆమెను ఇబ్బంది పెట్టడం. అంటే 2 years పాటు వాళ్ళ తప్పు ఉంది కాబట్టి వాళ్ళ డిజిటల్ మీడియా అది హ్యాక్ అయిందని వాళ్ళకి తెలిసింది కాబట్టి ఏదో విధంగా ఈమెతోటి డిస్ప్యూట్ పడకుండా సైలెంట్గా ఉండి ఒక 2 years తర్వాత ఈమెను ఇబ్బంది పెట్టాలని అలా ఫోన్లు చేసి నువ్వు 6,81,000 రూపాయలు డబ్బులు బాకీ ఉన్నావు కట్టమని చెప్పేసి ఒక ఫోర్స్ఫుల్గా బలవంతంగా చేయటం జరిగింది.
అలా చేసినందువల్ల పాపం ఈ అమ్మాయి ఇబ్బంది పడుతూ ఉంటే బాధపడుతూ ఉంటే వాళ్ళు ఒక నెంబర్ ఇచ్చి మళ్ళీ ఆ తర్వాత ఇంకెప్పుడైతే ఈ అమ్మాయి వాళ్ళ వాయిస్ని రికార్డ్ చేసి వాళ్ళు చేసే తప్పుల్ని మరి గమనించి వాటిని రికార్డ్ చేసి వాళ్ళ మీద ఎవిడెన్స్ పెట్టాలని అనుకున్నప్పుడు వాళ్ళు ఇచ్చిన ఒక నెంబర్ ఇచ్చారు. ఆ నెంబర్లో మాట్లాడితే వాళ్ళు కూడా నేను చూసి దీని గురించి చెప్పేదని చూస్తాను, మీరు ఏదో ఫాల్స్ అలిగేషన్స్ చేస్తున్నారో మీ మీద సంజయ్ అనే ఆమె, దాని గురించి మేము వెరిఫై చేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఏం వెరిఫై అనేది చేయలేదు. దాని తర్వాత చాలా పరిశోధన చేసిన ఈ అమ్మాయి పరిశోధన చేస్తే అనేక విషయాలు తెలిసి వచ్చినాయి. అంతేకాకుండా ఓంబడ్స్మ్యాన్లో కంప్లైంట్ ఇస్తే ఇప్పుడు ఓంబడ్స్మ్యాన్కి ఇచ్చిన కంప్లైంట్లో అన్ని విషయాలు తెలియజేసినా కూడా ఇది 18/3/2026 తారీఖు నాడు ఈ సంధ్య అనే అమ్మాయి చేసిన అలిగేషన్స్, ఫాల్స్ అలిగేషన్స్ పెట్టిన ఇబ్బందికి సంబంధించి మీ దగ్గర వచ్చారని చెప్పినా కూడా వాళ్ళకు రిప్లై రాశారండి. ఆ రిప్లైలో వాళ్ళు ఏం చెప్తారంటే, మీకు హెచ్డిఎఫ్సి బ్యాంక్కి మీకు సుమారు 2.5 సంవత్సరం క్రితమే మీకు రిప్లై ఇచ్చేసింది కాబట్టి ఇది 1 year దాటిపోయింది కాబట్టి ఈ క్లెయిమ్ అంటే జరిగింది 2023లో 1 year అయిపోయింది కాబట్టి మేము ఇది ఎంటర్టైన్ చేయము అని చెప్పి వాళ్ళు చెప్పారు. కానీ అసలు వాస్తవం ఏంటంటే 18/3/2026 నాడు జరిగినటువంటి ఇబ్బంది గురించి, కష్టం గురించి, సంజయ్ అనే అమ్మాయి చేసిన ఫాల్స్ అలిగేషన్స్ గురించి వాళ్ళు డిమాండ్ చేసి 6.81 అవుట్ స్టాండింగ్ ఉంది ఏమని చెప్పింది, దాని గురించి ఏమి కంప్లైంట్ ఇచ్చింది ఓంబడ్స్మ్యాన్కి. అంటే వితిన్ 1 yearలోనే కంప్లైంట్ ఇచ్చింది కదా. సో దాని మీద ఎంక్వైరీ చేసి దాని మీద న్యాయం చేయాలి. ఎప్పుడో 2 ఏళ్ల క్రితం జరిగిపోయిన విషయాన్ని గురించి నువ్వు చెప్తున్నావు, దానికి సంబంధించి హెచ్డిఎఫ్సి వాళ్ళు ఆల్రెడీ మీకు రిప్లై ఇచ్చారు కాబట్టి మేము ఇది ఎంటర్టైన్ చేయమని చెప్పి ఓంబడ్స్మ్యాన్ చెప్పడం అనేది చాలా హాస్యాస్పదం. కాబట్టి ఇప్పుడు మళ్ళీ దీనికి సంబంధించి ఈమె దగ్గర చాలా ఇన్వెస్టిగేషన్ చేసి ఎస్ఎంఎస్ల ద్వారా టైమింగ్స్ అవన్నీ కూడా నోట్ చేయడం జరిగింది. ఇవన్నీ చూస్తే మనకు చాలా క్లారిటీ తోటి ఈమె యొక్క ప్రమేయం లేకుండా ఏదైతే అమౌంట్స్ ఈ అకౌంట్లో నుంచి విత్డ్రా అయిపోయినాయో, ఓటీపీలు ఈమె చెప్పకుండానే అది డిజిటల్ హ్యాకింగ్ జరిగింది వాళ్ళ డిజిటల్ మిషన్స్ అయ్యి ఏదైతే హెచ్డిఎఫ్సి వాళ్ళు పెట్టుకున్నారు కాబట్టి దానివల్ల జరిగినటువంటి ఇది. కాబట్టి క్రెడిట్ కార్డ్ ఆటోమేటిక్ కాల్లో కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది కాబట్టి, మరియు ఆర్బీఐ రూల్స్ ఉన్నాయండి, వితిన్ 3 daysలో కనుక ఏదైనా ఫ్రాడ్ జరిగినప్పుడు దానికి సంబంధించి కనుక కంప్లైంట్ కనుక ఇస్తే దానికి నో లైబిలిటీ అని ఉంటుంది, నో రిస్క్ జీరో పేమెంట్ అనమాట. అంటే మనం ఏం కట్టాల్సిన అవసరం లేదు. మరి ఈ స్క్రీన్ షాట్స్, మొబైల్ ఎస్ఎంఎస్ పంపించినవి అవన్నీ కూడా ఈ దగ్గర నాకు చూపించడం జరిగింది. తర్వాత ఫ్రాడ్లెంట్ ట్రాన్సాక్షన్స్ 2 బిల్లింగ్ సైకిల్స్లో ఏదైతే చేశారో వాటికి సంబంధించి క్లియర్ ఎవిడెన్స్ తోటి ఏదైనా చెప్పినా కూడా వాళ్ళు దాని మీద ఇంతవరకు సరైనటువంటి చర్యలు తీసుకోలేదు. ఒక విషయం ఏంటంటే ఈ ఫ్రాడ్లెంట్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా డ్యూగా రిపోర్ట్ చేసినాము వితిన్ 3 minutes. ఎస్ఎంఎస్ రాగానే ఆమె ఈ క్రెడిట్ కార్డు బ్లాక్ చేసేసింది. బ్లాక్ చేసేసిన తర్వాత దాని టైం అయిపోయిన తర్వాత కొత్త క్రెడిట్ కార్డు వాళ్ళు పంపించేది, ఇంకా ఆ పాత క్రెడిట్ కార్డుని వాడడం అనేది జరగలేదు. కస్టమర్ కేర్కి రిపోర్ట్ చేయటం, 1930కి రిపోర్ట్ చేయటం, తర్వాత ఒక డిస్ప్యూట్ని రైట్ చేసి దానికి ఆ డిస్ప్యూట్కి నెంబర్ తీసుకొని అదన్నీ చేయటం, ఆ తర్వాత పర్సనల్గా బ్యాంకీకి వెళ్ళి బ్యాంకీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మేనేజర్ని కలిసి ఇవన్నీ చేయడం జరిగింది. తర్వాత ఇంకో ముఖ్య విషయం ఏంటంటే క్రెడిట్ కార్డ్ సైబర్ క్రైమ్కి ఎవరైతే డివిజన్ హెడ్ ఉన్నాడో, ఆయన పేరు ఏదో మిస్టర్ సోమశేఖర్ దాదువాయ్ అనే ఏదో ఉంది, వారి దగ్గరికి కూడా వెళ్ళి అన్నీ చెప్పినప్పుడు వాళ్ళు దీని గురించి ఈ హైలైట్స్ ఏదైతే ఆమె ఇచ్చిందో ప్రాపర్గా అవన్నీ కూడా వెరిఫై చేసి కస్టమర్కి న్యాయం చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఎంతైనా ఉంది. బట్ అలా జరగడం లేదు. ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ కేసు నేను పరిశీలించినప్పుడు చూసింది, ఇది సెక్యూర్ ట్రాన్సాక్షన్ మీ సెల్ ద్వారా జరిగిందని వాళ్ళు అంటున్నారు, కానీ ఇది అన్సెక్యూర్డ్. ఎందుకనంటే ట్రాన్సాక్షన్ జరిగింది మిడిల్ ఆఫ్ ద డే, అంటే మధ్యాహ్నం పూట, ఉదయం పూట. ఎస్ఎంఎస్ వచ్చింది నైట్ 11 గంటల చిల్లరకు వచ్చింది.
అంటే హ్యాకింగ్ జరిగింది కాబట్టి ఇది జరిగింది అనేది ఆమె యొక్క అలిగేషన్. దాని మీద కూడా ఎంక్వైరీ జరిగి మధ్యాహ్నం ఎందుకు ట్రాన్సాక్షన్ జరిగింది, ఎస్ఎంఎస్ నైట్ ఎందుకు వచ్చింది అనే దాని మీద కూడా వాళ్ళు తగు రీతిలో ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత ఉంది. అంతేకాకుండా క్రెడిట్ కార్డు స్టేట్మెంట్ ఏదైతే ఇస్తారో ఆ స్టేట్మెంట్కి సంబంధించి కూడా ఏదైనా డీటెయిల్స్లో పొరపాటు ఉంటే తగు చర్య తీసుకోవాలి, కస్టమర్కి న్యాయం చేయాలి. అలా చేయకుండా నువ్వు ఇంత ఖర్చు పెట్టేసావు, ఇంత డబ్బులు నీకు కింద డ్యూ ఉంది అది కట్టండి అని చెప్పి దానికి సంబంధించే చెప్పడం అనేది ఎంత హాస్యాస్పదం. తర్వాత ఆమె ఫర్దర్ ట్రాన్సాక్షన్ చేసుకోకుండా సీజ్ చేసేసారు. ఆమె అలిగేషన్స్ చేసినప్పుడు ఆ పర్టికులర్ అలిగేషన్స్కి సంబంధించి ఎంక్వైరీ చేసి మళ్ళీ ఆ క్రెడిట్ కార్డ్ని దానికి ఛార్జెస్ చేస్తున్నారు కదా, క్రెడిట్ కార్డుకి ఇయర్లీ ఛార్జెస్ తీసుకున్నప్పుడు ఆమె వాడుకునే విధంగా అది పెట్టాలి. అలా పెట్టకపోతే అది అన్యాయం కదా. ముఖ్యమైన విషయం ఏంటంటే సైబర్ క్రైమ్ వాళ్ళు రెస్పాండ్ అయ్యి బ్యాంకీకి యూటీఆర్ నెంబర్ పంపండి అని బ్యాంక్ వాళ్ళని అడిగితే బ్యాంక్ వాళ్ళు ఇవ్వలేదు. యూటీఆర్ నెంబర్ ఇస్తేనే కదా మర్చెంట్ ఎవరి దగ్గర కొనుక్కుంది ఏంటనేది సైబర్ క్రైమ్ వాళ్ళు అనేది వెరిఫై చేసేది. అలా చేయనందువల్ల ఏమైంది, ఆ యూటీఆర్ నెంబరు ఇవ్వనందువల్ల మర్చెంట్ ఐడి వాళ్ళు చెప్పలేకపోతున్నారు. వాళ్ళు ఏంది ఏ ట్రాన్సాక్షన్ ఎవరు చేశారు, ఎవరు వచ్చారు అనేది తెలియలేదు. దానివల్ల కూడా ఇన్వెస్టిగేషన్ అనేది ప్రాపర్గా జరగలేదని చెప్పచ్చు. పోలీసు వాళ్ళకి బ్యాంక్ వాళ్ళు సహకరించి యూటీఆర్ నెంబర్ ఇస్తే ఆ యూటీఆర్ నెంబర్ పెట్టుకొని మర్చెంటైజ్ని వెరిఫై చేసుకొని అసలు ట్రాన్సాక్షన్ కరెక్టా, సెక్యూర్డా, అన్సెక్యూర్డా, ఎందుకు ఆ గ్యాప్ జరిగింది, మధ్యాహ్నం ట్రాన్సాక్షన్ జరిగితే రాత్రిపూట ఎందుకు మెసేజ్ వచ్చిందని సైబర్ సెల్ వాళ్ళు వెరిఫై చేయాలి కదా, దానికి వాళ్ళు సహకరించాలి కదా. సహకరించకపోవడం చాలా పొరపాటు. క్రెడిట్ కార్డుకి ఇయర్లీ పేమెంట్ అని ఛార్జెస్ తీసుకున్నప్పుడు ఆ క్రెడిట్ కార్డు సంపూర్ణంగా ఆ సంవత్సరం వాడుకునే విధంగా ఉండాలి. ఇప్పుడు వీళ్ళు డబ్బు కట్టలేదని ఆ బ్యాంక్ అకౌంట్ లీన్ చేయటం, తర్వాత క్రెడిట్ స్కోర్స్ని ఇబ్బందికరంగా వచ్చే విధంగా డిఫాల్టర్ ఆఫ్ ద పేమెంట్ ఆఫ్ మనీ డ్యూ అనేది క్రియేట్ చేసి ఆ క్రెడిట్ స్కోర్ని ఇబ్బంది పెట్టేసి తగ్గించేశారు. దానివల్ల ఈ కొత్తగా ఇచ్చిన క్రెడిట్ కార్డులో అవైలబుల్ లిమిట్స్ తక్కువైపోయి, అది చాలా తప్పు కదా. ఒక డిస్ప్యూటెడ్ అమౌంట్ ఏదైతే ఉందో దాని మీద ఇంట్రెస్ట్ లేకపోతే అదర్ ఛార్జెస్ అవన్నీ వేయకూడదు. ఎందుకు కట్టలేదని అంటే ఆమెకి అన్యాయం జరిగింది కాబట్టి, ఫ్రాడ్ జరిగి చీటింగ్ జరిగి ఆమె డబ్బుల్ని ఆ క్రెడిట్ కార్డులో నుంచి ఎవడో మిస్యూజ్ చేసి, అది కూడా ఆమె అలిగేషన్ ఏంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్కి డిజిటల్ సిస్టమ్ హ్యాక్ అయిందని. అలా చేయడం పొరపాటు. దానివల్ల చాలా నష్టాలు జరిగింది. దానివల్ల బ్యాంకే ఈమెకి చాలా అమౌంట్ పే చేయాల్సిన అవసరం ఉంది డ్యామేజెస్కి.